రియాక్ట్ అయ్యారో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. విషయం తెలుసు, వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారని మీకు తెలుసు? పెళ్లి చేసుకున్నారని మాకు తెలియదు. ఓకే, పెళ్లి చేసుకున్నారని తెలియదు, కానీ మీరు వాళ్ళ కుటుంబానికి ఓకే లివింగ్లో ఉంటున్నారని తెలుసు. అయితే మీకు వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు కానీ మొత్తం కుటుంబానికి తెలుసా? అంటే పెళ్ళి చేయాలి అని ఏమైనా ఆలోచన ఉండేనా మీకు? మీకు అనుకోలేదు. ఓకే, అంటే ఇప్పుడు లావణ్య ఏం చెప్తుంది అని అంటే, కుటుంబం అందరికీ తెలుసు, పెళ్ళి చేసుకుందామని అనుకున్నాము, ఆల్రెడీ మేము గుళ్ళో పెళ్ళి చేసుకున్నాము అని లావణ్య చెప్తుంది. దానికి మీరేమంటారు? అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పరిచయం అయ్యారు, వాళ్ళు తెలుసు. అప్పుడు వెళ్ళి వాళ్ళకి 6 months వస్తారు. అలాగే వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చేవారు, పరిచయం ఉంది, కానీ పెళ్లి విషయంలో చిన్నదమ్మా. ఓకే, అంటే ఇప్పుడు లావణ్య మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అమ్మాయిలు ఆరోపిస్తుందా లేకపోతే వాస్తవానికి అన్ని నిజాలే చెప్తుందా? నిజాలు కావు. ఓకే, అయితే ఇప్పుడు తను ఇవాళ ఏదైతే సంవత్సరానికి వస్తారు, అది కూడా ఏంటంటే మా వాడిని చూడాలి అని నా మెసేజ్ ఎప్పుడైనా గోల్ పెడితే మీరు చూడతా వచ్చి వచ్చేవాళ్ళని, కానీ వాడికి వెళ్ళవడం కానీ పని చేయడం కానీ మాకు అయ్యేది కాదు. అదే, అయితే ఇవాళ ఎఫ్ఐఆర్ కాపీలో కూడా లావణ్య కొన్ని ఎవిడెన్స్ సబ్మిట్ చేశాను సార్. అంటే మీతో పాటు తను పూజలలో కూర్చోవడం, దాని తర్వాత వైజాగ్లో మీరు అందరు కలిసి ఫోటోలు దిగడం మొత్తం తెలుసు, కుటుంబానికి కూడా అంత తెలుసు, కావాలని నన్ను అన్యాయం చేస్తున్నాడు అని అంటున్నాడు. అప్పట్లో మిగతా విషయాలు మాకు అది అంటే తను ఇప్పుడు ఆరోపిస్తుంది కదా సార్, అబార్షన్ కూడా అయ్యింది నాకు అని ఈ మాట కూడా చెప్తుంది. ఓకే, సరే సార్, ఇప్పుడు నేను ఒకవేళ వస్తే మీరు బయట ఇవ్వగలుగుతారా? అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా లావణ్య కోసం చెప్పండి సార్. ఓకే ఓకే సో నేను కూడా చాలా డిస్టర్బ్ గా ఉన్నాను. ఓకే ఓకే సార్, ఓకే, మీ ఒపీనియన్ తీసుకుందాము అని నేను కాల్ చేశాను. అంటే ఇప్పుడు రాజ్ మీద మరి అంత పెద్ద సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ ఆఫెన్స్ కింద కేసెస్ అయ్యాయి కదా, మరి మీరేమనుకుంటున్నారు? అంటే తెలిసి అంటే నేను ఏం మాట్లాడినా రాజుని సపోర్ట్ చేస్తున్నాను అని అనుకుంటారు చాలా. అంటే మీరు ఏదున్నా ఇప్పుడు చట్టానికి వదిలేస్తా అంటున్నారా? ఒక్క మాట నేను చెప్పేస్తాను. ఓకే సార్. ఎవరిని అడిగినా చెప్తారు ఇది నైట్. తర్వాత సఫర్ అవ్వడం నాకు తెలుసు, 6 మంది సఫర్ అయ్యారు, ప్రజలు అయ్యారు, చాలా నష్టం అనిపించారు, ఇది మాత్రం అర్థం. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ కుటుంబం వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుందాము, ఇద్దరు పిల్లల్ని కలుపుదాము అని అంటే మీకు ఇష్టమేనా, లేదంటే మీరు రాస్తారని ఒపీనియన్ అంటారా? అసలు మీరు మీడియాలోకి వస్తానని అనుకోలేదు నేను. ఇప్పుడు ఏంటంటే దానికి ఏమి ఆలోచించే పరిస్థితులు లేనమ్మా. ఓకే, అంటే వాళ్ళు అక్కడ రిలేషన్ లో ఉన్నా సరే, ఆ ఉన్న వాళ్ళు కూడా రాష్ట్రం హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి మాకు రాష్ట్రానికి అంత యాక్సెసిబిలిటీ లేదు. ఓకే, ఎప్పుడు మా తాపత్రయం కొద్దిగా వచ్చేవాళ్ళని వచ్చి ఒకసారి స్పెండ్ చేయడం అయ్యేది, ఒకసారి జస్ట్ మోహన్ చూడడమే జరిగేది. 3 రోజులు అనుకునేది 2 రోజులకి 1 రోజుకి తీసుకుని సందర్భం. ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఇంకేదైనా అంటే నేను ఆలోచించుకోవాలి. అదే లావణ్య మాత్రం తన పోరాటాన్ని ఉధృతం చేస్తాను, నాకు న్యాయం జరిగేంత వరకు